మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల 10 గేట్లు దిగువను నీటికి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 95,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 106,000 క్యూసెక్కులుగా ఉంది. జూరాల నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలకు నీరు చేరుకుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల వివరాలు చూస్తూ ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీలకు చేరింది. సార్ సాగర్ వైపు చూద్దాం. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 20 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ నీటి నిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 309 టీఎంసీలకు నీరు చేరింది. సాగర్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే అది పులిచింతలకు చేరుతుంది. అక్కడ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 2,02,000 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39 టీఎంసీలకు నీరు చేరింది. ఇటు నుంచి దిగున ఉన్న ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.